హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ వరల్డ్ 28. నా నుంచి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఈ వీలోకి వచ్చేసి మేము మొన్న వీకెండ్లో ఎగ్జిబిషన్కి అనేది వెళ్ళామండి. ఎగ్జిబిషన్ ఇక్కడ ఫిష్ ఎగ్జిబిషన్ అనేది పెట్టారండి గుడివాడలో. ఎగ్జిబిషన్ పెడితే అక్కడ బయట నుండి చాలామంది ఫొటోస్ తీసుకుంటుంటే మా హస్బెండ్ వెళ్ళి గేట్ పాస్ అనేది తీసుకొచ్చారండి. మనిషికి 50 రూపీస్ తీసుకున్నారు. మా పాపను తీసుకుని సరాసరి స్టార్టింగ్ నుంచి మేము ఇంకా స్టెప్స్ దిగిపోయి వెళ్ళిపోయామండి. అక్కడ చాలా రకాల ఫిషెస్ అనేవి పెట్టారండి. స్టార్టింగ్ మేము వెళ్ళినప్పుడు ఒక టెంట్ హౌస్ లాగా వేసి టెంట్ లాగా బ్లూ కలర్ లైటింగ్తో లోపలంతా పెట్టి అక్వేరియంస్ అనేవి బాగా అరేంజ్ చేశారండి. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి చూసామండి మేము. అలా మా పాప మా హస్బెండ్ అలా ఫిషెస్ చూసుకుంటూనే వచ్చారు. నేను మాత్రం వీడియో తీసుకుంటూనే ఉన్నానండి. ఎందుకంటే నేను మిమ్మల్ని మీతో షేర్ చేసుకోవాలి కదండి, అందుకని చెప్పేసి. మా పాప ఏమో ఆ ఫిషెస్ చూసి అమ్మ చేప ఆపు కట్ చేసేద్దాం అంటుందండి. కట్ చేయకూడదు, అవి చిన్న చేపలు కదా అని చెప్పానండి. సరే అని చెప్పేసి ఊరుకుందండి. ఇంకా అలాగా చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయండి. స్మాల్ ఫిషెస్ నుంచి పెద్ద ఫిషెస్ దాకా మినిమం 2 to 3 kgs ఉంటాయి. అంటే పెద్ద ఫిషెస్ అంటే షార్క్స్ అని అంటారు కదా కొంతమంది, అందుకని చెప్పి చెప్తున్నాను. సో అలాగా ఇంకా రకరకాల ఆరెంజ్ కలర్ ఫిషెస్, కలర్స్ ఆరెంజ్, పింక్, వైట్, బ్లాక్ అలా చాలా కలర్స్ ఫిషెస్ చూసామండి. అలా కొంతమంది ఏమో ఫొటోస్ తీసుకుంటున్నారు. అలాగా ఫిషెస్ మాత్రం బ్రాడ్గా ఉండేవి, థిన్గా ఉండేవి, అలా చాలా రకాల ఫిషెస్ అనేవి చూసామండి. అక్వేరియంస్ మాత్రం బాగా అరేంజ్ చేస్తారు, లైటింగ్ అది చాలా బాగుంది. ఇక ఫొటోస్ తీసుకుందామంటే మా పాప ఏమో ఫోటో వద్దు చేప అంటుందండి. మీలో తనకు చేప అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి చేప అంటే ఇష్టమో ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో మాత్రం ఫుల్ వరకు మొత్తం చూడండి. ఫిషెస్ చూసారా, వైట్ ఫిషెస్ చాలా బాగున్నాయండి. ఎంత క్యూట్గా ఉన్నాయంటే చాలా క్యూట్గా ఉన్నాయి. నేను మాత్రం చక్కగా వీడియోస్ తీసాను అన్నిటినీ. ఇప్పుడు పెద్ద అక్వేరియంస్ అనేవి పెట్టారండి. అలా నడుచుకుంటూ వెళ్తే పెద్ద అక్వేరియంలో మాత్రం చాలా ఫిషెస్ ఉన్నాయండి. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. చూడాలి కానీ మంచి ఎంజాయ్మెంట్తో చూడొచ్చు. ఫిషెస్ అక్వేరియం బాగా ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళు కూడా కమెంట్ చేయండి. అలా ఫిషెస్ అనేవి చాలా బాగా చూసామండి. చాలా బాగున్నాయి ఫిషెస్ కూడా. మంచిగా భలే రొటేట్ అవుతున్నాయి, అన్నీ బాగా తిరుగుతున్నాయి. మా పాప ఏమో కిసెస్ పెట్టేస్తుంది, కావాలి అంటుంది. నేను మాత్రం వద్దు, అవి ఎలాగొస్తే రావు కదా అంటే మళ్ళీ నవ్వుతుందండి. అలాగ మా హస్బెండ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేసాం పాపతో. పాప కోసమే వెళ్ళామండి ఎగ్జిబిషన్కి మాత్రం, ఫిషెస్ తనకు చూపిద్దామని. ఎందుకంటే తనకి బయట ప్రపంచం తెలియాలి కదండి ఎలాగుందో ఏంటని. అది పేరెంట్స్తో ఉంటే వేరేలా ఉంటుంది, మామూలుగా అయితే వేరేలా ఉంటుంది. ఇలాగ పెద్ద ఫిషెస్ మాత్రం వచ్చాయండి. పెద్ద ఫిషెస్ మాత్రం చాలా చూస్తాకి ఫస్ట్ భయం వేసింది, కానీ చూసే కొద్దీ బాగున్నాయండి. అవి షైనింగ్ అనేది ఉందండి వాటి బాడీ మీద. అలాగ నేను ఫిషెస్ కోసం అని చెప్పి నేను వీడియో తీస్తుంటే వాళ్ళేమో ఫిషెస్ చూసుకుంటూ రావట్లేదండి. ఇద్దరు రండి అంటే ఎప్పుడుకో వచ్చారు. అలా తీసుకెళ్తే ట్రెడిషనల్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ మనం ఎలాగైతే ట్రెడిషనల్గా ఉండేదో అలా మెయింటైన్ చేశారండి అక్కడ ఫొటోస్ తీసుకుంటాకి. చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు. మా హస్బెండ్ ఫొటోస్ చాలే, వీడియోస్ చాలే, రా అంటున్నారు. ఇంకా అలాగే మా పాప నేను ఒక ఫోటో తీసుకున్నాము. ఫోటో తీసుకున్నాక అలా అక్కడ చాలా రకాల గేమ్స్ పెట్టారు, షాప్స్ పెట్టారు. అలా రకరకాల షాప్స్ పెట్టారు. బ్యాంగిల్స్ అని, కీ చైన్స్ అని, టెడ్డీ బేర్ కలుసుకోవచ్చు మీరు క్లాసెస్ బాల్తో కొడితే, లేకపోతే బాణం కొడితే అని చెప్పేసి అలా గేమ్స్ కూడా పెట్టారండి. అక్కడ ఒక స్వాన్ ఉందండి, అయితే మా పాప ఎక్కుతానందున గేట్ పాస్ తీసుకున్నాం 80 రూపీస్ పెట్టి. తీసుకున్నాక మంచి ఎగ్జైట్మెంట్తో అయితే పాప ఎక్కేసిందండి. ఎక్కడం ఎక్కింది, ఇంకో పాపను కూర్చోబెట్టమంది. సరే అని కూర్చోబెట్టేసరికి ఆ పాప ఏమో ఇంకా నేను దిగిపోతానని చెప్పి 2 minutes కూడా కూర్చోలేదండి. గబగబా నాన్న వచ్చి నా భయ్యం అని చెప్పేసి వచ్చేసిందండి. ఇంకా అలాగ వచ్చేసాక ఇంకా ఆ పాపను చూసి కొంచెం భయపడింది. తనకు కళ్ళు తిరుగుతాయేమో, మరి తనకేం భయం వేసిందో తెలియదు కానీ భయపడింది. వద్దు అని చెప్పంటే ఇంకా టికెట్ రిటర్న్ బ్యాక్ ఇచ్చేసామండి. వాళ్ళు తీసుకోమన్నారు, కానీ మరి పాప ఎక్కనంటుంది, ఏం చేయమంటారని అంటే ఇంకా తీసేసుకోమంటే అప్పుడు తీసేసుకున్నారు. పాపను అది కూడా నించొని వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చేసిందండి. తీసేసుకొని వాళ్ళ డాడీ చూపిస్తుంది. ఆ జంతువులు వాటిని చూసి ఎక్సైట్ అయిందండి. అక్కడ మళ్ళీ తీసుకెళ్ళి కూర్చోబెట్టారండి. ఇంకా భయం వేసి ఇక్కడ లాస్ట్లో ఫైనల్గా ఇంకా అలాగా వచ్చేసాం. షాప్స్ అన్నీ తిరిగామండి, కానీ ఏమీ నచ్చవు కదండి, ఎప్పటికప్పుడు కొనుక్కుంటూనే ఉంటాము.
సో, అలాగా మీకు అలాగా షాప్స్ అన్నీ వీడియో తీశానండి. అక్కడ ట్రైన్ అని, జైంట్ వీల్ అని, కప్ అండ్ సాసర్ అని అలాగ చాలా రకాల గేమ్స్ ఉన్నాయండి. నేను ఒక్కదాన్నే ఎక్కాలంటే ఎందుకులే అని చెప్పి అక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉందండి. నేను ఒక్కదాన్నే ఎక్కాలంటే ఎక్కలేను. ఇక పాపని బెలూన్ అనేది ఎక్కించామండి, ఎయిర్ బెలూన్. ఎయిర్ బెలూన్ ఎక్కిస్తే పాప మాత్రం మంచి ఎక్సైట్మెంట్‌తో గెంతింది. కానీ ఎక్కాలనుకుంది కానీ తను ఎక్కలేక అదిగో ఎదరే తిరిగిందండి. కొంతమంది పిల్లలు థ్రెడ్స్ పట్టుకొని ఎక్కుతున్నారండి బాగానే. ఆ పాప మాత్రం భయపడిందని చెప్పేసి మేము ఇంక ఇక్కడే ఆడిచ్చాము. అలాగా 15 మినిట్స్ 20 మినిట్స్ అలా గెంతుకొని ఆడితే వాళ్ళేమో ఇక వెళ్ళిపోవాలి అంటున్నారండి. 15 మినిట్స్ 20 మినిట్స్ టైం ఉంటుంది కదండి, మరి వాళ్ళ టైంని కూడా మనం ఫాలో అవ్వాలి కదా. సో అలాగా చాలాసేపు ఆడిందండి. రమ్మంటే రానంటుంది. వాళ్ళతో ఆడుకొని ఎంతసేపు గెంతింది. ఇంటికి వచ్చామేమో కాలు నొప్పి అమ్మ కాలు నొప్పి అని చెప్తుంది. ఇక అలాగా ఆడిందండి. బాగా ఆడింది. చాలా ఎంజాయ్ చేసింది. అమ్మ మళ్ళీ కావాలి అని చెప్తుందండి ఇంకా బెలూన్. ఆ బాబులు ఏడుస్తుంటేనేమో ఏడవకు అని చెప్తుంది వాళ్ళకి. అలాగా చాలామంది పిల్లలు కూడా ఎక్కారండి. ఫస్ట్లో మమ్మల్ని వెయిట్ చేయించారండి. ఎందుకంటే టికెట్ తీసుకుని ఎయిర్ అనేది పంప్ చేస్తున్నాము, అందుకని చెప్పేసి ఆగండి అని చెప్పేసి వెయిట్ చేయించారు. పాప మాత్రం ఎక్కుతానంటే ఇంకా అలాగా పంప్ చేస్తున్నా సరే ఎక్కిచ్చేసాము. ఆడింది బాగా గెంతింది. తను ఎక్కాలనుకుంది కానీ ఎక్కలేకపోతుంది. అంటే ప్రస్తుతం తెలియదు కదండి. ఇంకా అలాగా ఇంకా అది చెప్పినా ఇది చెప్పినా రాదంటండి. ఎంత పిలిచారో వాళ్ళ డాడీ నేను ఇద్దరం పిలిచాము, అయినా సరే రాను అంటుంది. ఇంకా సరే ఓకే ఫైనల్గా ఇంకా ఏం చేసాం, లాగేసుకొని వచ్చేసామండి. ఇంకేం చేస్తాం, లాగేసుకొని రాకపోతేనేమో వాళ్ళేమో దింపేయండి అని చెప్పి గోల వెనకాల నుంచి. సో కాబట్టి వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు కదా, అందుకని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చేసాక ఎక్కమంటేనేమో నేను ఎక్కను, నా భయం అని అంటుంది. ఇంకా అలాగా చాలాసేపు ఆడిందండి. ఇప్పుడు ట్రై చేసిందండి ఎక్కడం. ఆడింది ఎక్కడం ట్రై చేస్తుంది, మళ్ళీ దిగుతుంది. అక్క అంటది, పక్కన పిల్లల్ని చెల్లి అంటది, పాప అంటది, బాబు అంటది, తన ఇష్టం. పడిపోయినా మాత్రం తను పట్టించుకోదండి. ఇక తన ఆటలో తన ఆట. అదిగోండి ఎక్కుతాక ఎంత ట్రై చేసిందో. ఒక 2 or 3 థ్రెడ్స్ ఎక్కడం, పడిపోవడం. ఎందుకులే పడిపోవడం అని చెప్పేసి ఎక్కమన్నా సరే ఎక్కలేదండి. పడిపోయాక వచ్చేయమంటేనేమో నేను రానంటుంది. ఇంకోండి అలా గెంతుతుందండి బాగా. ఇంటికి వచ్చాకేమో కాలు నొప్పులని ఏడుస్తుంది. ఏం చేయాలో తెలియదు. ఆ పిల్లని అల్లరి పిల్ల అయిపోయిందండి. పిల్ల ఎంత క్యూట్గా ఉందో కమెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను చూస్తున్నా. ఒక వీడియో ఫుల్ వరకు చూడండి. ఇలా చాలామంది పిల్లలు రాము అంటున్నారు. వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది అలా కాలు పట్టుకుని లాగేస్తున్నారు పిల్లల్ని. రామంటే మాత్రం ఎలాగ మరి తీసుకెళ్ళిపోవాలి కదండి, అందరూ కూర్చోబెట్టలేరు కదా, అలాగే దాని మీదే ఇంటికి వెళ్ళాలి కదా, ఎవరికాలో వాళ్ళ టైమింగ్స్ చూసుకుని వస్తారు కదా. మా పాప మాత్రం ఇదిగోండి అలా గెంతుతూనే ఉంది. స్టార్టింగ్లోనే గెంతిచ్చాము చాలాసేపు. గెంతింది చాలాసేపు గెంతిందండి. తన గెంతుడు మాత్రం అన్లిమిటెడ్ అండి. అస్సలు ఆపదండి బాబు. మీ పిల్లలు కూడా ఇంతేనా? లైక్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పడిపోయిందండి, అయినా సరే డిస్కరేజ్ అవ్వదండి. గొప్ప పడుకొని లేచిపోయి వెళ్ళిపోద్దండి. అలాగా చాలాసేపు గెంతిందండి. అలా చాలాసేపు గెంతాక తను తీసేసుకొని వచ్చేసామండి బయటకి. తీసుకొని వచ్చేసాక ఇంకేమన్నా ఫుడ్ తీసుకుంటామంటే మాత్రం నేను తిన్నానంది. ఇంకా బయట ఫుడ్ కదా, నేను వద్దని చెప్పేసి ఇంక మా ఆయన మేము ముగ్గురము ఒక మంచి పిక్స్ అనేది దిగేసి 2-3 దిగేసి వచ్చేసామండి బయటకి. ఇంకా సరాసరి ఇక్కడికి వచ్చేసాకేమో ఎయిర్ బబుల్ షూటర్ కొనుక్కుంటానందండి. అక్కడికేమో ఎయిర్ బబుల్ షూటర్ కొన్నాక తను అలాగా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అలాగ వెళ్ళి బొమ్మలన్నీ లాగేసుకుంటుందండి అక్కడ షాప్స్లో. వాళ్ళేమో నవ్వుకుంటున్నారు. ఇంకా పాప ఎక్సైట్మెంట్తో వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి ఇక అలా వాళ్ళ డాడీతో నడుచుకొని వచ్చేసిందండి. అమ్మ అని అడుగుతుందండి. నేను వెనకాలే వస్తున్నాను పద అని చెప్తే ఇంకా స్లోగా నడుచుకొని వెళ్ళిపోయిందండి. ఇక ఏ గోళ ఉండదండి. ఇంటికి వెళ్ళిపోతున్నాం అంటే అమ్మయ్య అనుకుందండి. అంటే బాగా అలసిపోయింది కదా, ఆడి గెంతి బాగా ఎయిర్ బెలూన్ దగ్గర. మీలో ఎంతమందికి ఎయిర్ బెలూన్ మీద మీ పిల్లలు అంత అల్లరి చేస్తారో
ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగా ఇంకా మంచి ఎక్సైట్మెంట్తో మంచి ఎంజాయ్మెంట్ అనేది మేము మా మెమరీస్లో ఫుల్ఫిల్ చేసుకొని వెళ్ళిపోయామండి. ఇంక ఇంటికి వెళ్ళిపోయి బయట స్టెప్స్ అనేది నిదానంగా పాప ఎక్కేసిందండి. ఇంకా అలాగా దిగిపోయి స్టెప్స్ అనేది స్కూటీ దగ్గరికి వెళ్ళిపోయామండి, మా బైక్ దగ్గరికి. వెళ్ళిపోయి ఇక స్లోగా మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయామండి. మా పాప మాత్రం ఇంకా టకటకటగా చిట్టడుగులు వేసుకొని వెళ్ళిపోతుందండి. ఇలాగా అక్కడేమో వాటర్ బెలూన్స్ అని నేను కొనుక్కున్నానండి, వాటర్ బాల్స్ వేద్దామని. మా పాపేమో ఎయిర్ బెలూన్ ఉన్న బాల్ కొనుక్కుందండి. అమ్మ బొమ్మ అని చెప్పి ఇంటికి వచ్చాక ఎగ్జామ్ సబ్స్క్రైబ్ చెప్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్.